వేదకాలం నుంచి నేటి కాలం వరకు 10 సంఖ్య యొక్క గొప్పతనం గురించి మన వాళ్ళు ఎలా పేర్కొన్నారు? నువ్వు 4 చెప్పు, లేకపోతే నువ్వు 10 చెప్పు, నేను విన్నంటాం. మామూలుగా తెలుగు జాతీయాల్లో అసలు వేదకాలం నుంచి కూడా ఈ 10 అనేటువంటి దానికి చాలా విలువ ఉంది. ఎందుకనంటే మామూలు పరిభాషలో చెప్పాలంటే 1 నుంచి 9 వరకు ఉండేటువంటి వాటిని అంకెలు అంటారు. 10 నుంచి ఉండేటువంటి దాన్ని సంఖ్య అంటారు. ఇది 10 యొక్క ఒక విశిష్టత. ఇక రెండో విశిష్టత, 1 అనేటువంటిది దేవుడు, పక్కన 0 అనేటువంటిది జీవుడు. పూర్ణమద పూర్ణమిదం. ఈ 1 పక్కన 1 తర్వాత కనుక జీవుడు ఉంటే, 1 తర్వాత 0 ఉంటే దానికి విలువ 10. కానీ 0 ముందుండి 1 తర్వాత ఉంటే దాగదు. కాబట్టి దేవుడు ముందు, జీవుడు తర్వాత. కాబట్టి దేవుణ్ణి ముందు నిలుపుకోవాలి ఎప్పుడు. ఇంకా దేవుడికి వెనకాల ఉండి మనం నమస్కారం చేయం, దేవుణ్ణి ముందు నిలుపుకుంటాం మనం. కాబట్టి 10కి అది విలువ. ఇది ఋగ్వేద కాలం నుంచి దేవుణ్ణి ఈ రకంగా కొలవండి, మీకు 10 మేలు చేస్తాడనేటువంటి భావాలు వచ్చేటువంటి అనేక మంత్రాలు ఉన్నాయి. అలాగే మహానారాయణ ఉపనిషత్తు అని ఉంది. దశవర్షం అని చెప్పి అది మొదలవుతుంది. అంటే ఈ దశ రకంగా ఈ 10 రకాల దిక్కులన్నింటిలో కూడా నీకు దేవుడు కాపాడుతాడు అని ఆ మంత్రార్థం. 10 రకాల దిక్కులు అంటే మామూలుగా 8 రకాల దిక్కులు మనకు తెలుసు. 10 రకాల దిక్కుల్లో ఆ మిగిలిన 2 రకాల దిక్కులు లేకపోతే మనకి ఎత్తు తెలిసేది కాదు, లోతు తెలిసేది కాదు. ఆకాశం ఒక దిక్కు, భూమి ఒక దిక్కు, మిగిలిన 8 దిక్కులు కాకుండా. ఎందుకంటే ఆకాశం అనేది లేకపోతే, ఎందుకంటే ఆకాశం శూన్యం, విష్ణుమూర్తి శూన్యాకారుడు ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణగా మన వాళ్ళు పెద్దవాళ్ళు చమత్కారంగా చెప్తుంటారు, అది వాస్తవం కూడా. ఒక గుంట తీసుకొని మన ఇంటి దగ్గర ఇప్పటికైనా ఎవరైనా చేయవచ్చు. ఇంటి దగ్గర ఒక చిన్న గుంట లాంటి తవ్వండి, ఒక చిన్న స్కేల్ తీసుకోను, లేకపోతే ఒక చిన్న చెంచా తీసుకోను, మట్టి బయటకు వస్తుంది. మళ్ళీ తిరిగి మట్టిని దాంట్లో పోయండి, మట్టి చాలదు. మరి ఎంత మట్టి తీసామో అంత మట్టితో అది నిండాలి కదా, నిండదు. ఎవరైనా చేసి చూడొచ్చు. ఎందుకు నిండదు? శూన్యం ఉంటుంది. మనిషికి మధ్య, మీకు నాకు మధ్య శూన్యం ఉంటుంది. వస్తువుకి మధ్య శూన్యం ఉంటుంది. అదే శూన్యం ఆలోచనకి మధ్య శూన్యం ఉండాలి. శూన్యం ఉంటే అంటే ఒక ఆలోచనకి మధ్య శూన్యం ఏదైతే ఉందో ఆ శూన్యాన్ని గనక ధ్యానం చేస్తూ ఉంటే ఆలోచనలు తెగిపోతే మోక్షం వస్తుంది. అదే నరసింహోపాసన అని కూడా అంటారు. కాబట్టి ఆలోచనకి మధ్య శూన్యం, అది విష్ణుమూర్తి యొక్క స్వరూపం. సరే, 10 దానికి వద్దాం. ఇంకా దశవర్షోపేషం అని చెప్పమని కన్యాదానం సమయంలో కూడా నాకంటే ముందు 10 తరాలు, నాకంటే తర్వాత 10 తరాలు, ఇవి కూడా నీ కన్యాదానం చేయటం చేత ఉద్ధరింపబడుగాక. ఇక్కడ 10 వాడతాం. ఈ 10 అనేది ఎన్ని చోట్ల వాడుతున్నాం మనం చూడండి. ఈ దశ సంఖ్యని మనం అంతగా మన జీవన సంప్రదాయంలో అంతగా మనం వినియోగించుకుంటున్నాం. ఎందుకంటే 9 తరాలని అంటలేదు, లేకపోతే 11 తరాలు అంటలేదు. నాకంటే 10 తరాలు ముందు, నాకంటే 10 తరాలు. కాబట్టి ఇప్పటికి కూడా ఎవరైనా ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. మగపిల్లలు ఈ విషయంలో దురదృష్టవంతులు. కన్యాదాన విషయంలో 2 మగపిల్లలే ఉన్నారనుకోండి, లేకపోతే ఒక్కరే మగపిల్లాడు ఉన్నారనుకోండి, వాళ్ళు దురదృష్టవంతులు. ఎందుకనంటే వాళ్ళు తమకంటే ముందు ఉన్నటువంటి తరాలని ఉద్ధరించేటువంటి అదృష్టం వాళ్ళకి లేదంటోంది మన సంప్రదాయం. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులే అదృష్టవంతులు. వాళ్ళే కన్యాదానం చేయగలరు. కన్యాదానం చేస్తే తమకంటే ముందు ఉన్నటువంటి 10 తరాలు ఉద్ధరించబడతాయి, తమ తర్వాత ఉన్నటువంటి 10 తరాలు ఉద్ధరించబడతాయి, రాబోయే 10 తరాలు. కాబట్టి అంత అదృష్టవంతులు, అంత అదృష్టానికి కారకులు అవుతారు. అంటే ఎంత పుణ్యం ఉందో వీడికి చూడండి, ఆడపిల్ల తండ్రికి. అందువల్ల అందుకని మగపిల్లలనే కన్నటువంటి వాళ్ళు బతీలు ఆడుకుంటారు. ఈ ఆడపిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి 2 ఆడపిల్లలు 3 కనుక ఉంటే, బాబు ఒక్క ఆడపిల్లని మేము కన్యాదానం చేస్తాం. ఇప్పటికీ సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు ఆ పిల్లని మేము చేస్తామని చెప్పి ఇప్పటికీ ఇప్పించుకుంటారు. కానీ అది పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. డబ్బాపాలు తల్లిపాలు ఇచ్చినంత శక్తి డబ్బాపాలు ఇవ్వవు. అది పాలే, కానీ ఏ రకంగా తేడా ఉంటుందో ఆ రకంగానే సహజంగా తన తండ్రి వేరు, ఇంకొకరు వచ్చి కన్యాదానం చేయటం వేరు. సహజంగా కన్నతండ్రి చేస్తేనే దశ పూర్వేషం, పూర్వం ఉన్నటువంటి 10 తరాలు, రాబోయేటువంటి 10 తరాలు ఉద్ధరించబడతాయి. ఈ రకంగా 10 అనేటువంటి సంఖ్య
మన జీవనంలో ఇంకా చాలా ఉన్నాయి. మన పరిమిత సమయంలో ఇంతవరకే మనం చెప్పుకుందాం. ఇది విన్నటువంటి వాళ్ళకి 10ంతలుగా ఆయుష్ ఆరోగ్యం లభించుగాక.